హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అంత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆసియా జట్టుగా ఘనత వహించిన దక్షిణ కొరియా తాజా వరల్డ్ కప్లోనే ఆరంభం చేసింది. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్ బి రెండో లీగ్ మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంక్ దక్షిణ కొరియా 2-1 గోల్స్ తేడాతో ప్రపంచం 43వ ర్యాంకర్ చెక్ రిపబ్లిక్ జట్టును ఓడించింది. 67 నిమిషాల వరకు 0-1 తోడుతో వెనకబడిన కొరియా 18 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిపత్యాన్ని కాపాడుకొని గెలుపు బోను కొట్టింది. 59వ నిమిషంలో కెప్టెన్ లాదిస్కాన్ క్రేజీ హెడర్ షాట్తో చెక్ రిపబ్లిక్ గోల్ అందించాడు. 67వ నిమిషంలో ఇద్దరు చెక్ రిపబ్లిక్ డిఫెండర్లు బాటా కొట్టించి కొరియా ప్లేయర్ హవాంగ్ ఇన్ బొయోమ్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమానమైంది. అనంతరం 80వ నిమిషంలో హవాంగ్ ఇన్ బొయోమ్ ఇచ్చిన క్రాస్ పాసును ఓహో అనే గోల్గా మలచడంతో కొరియా 2-1తో ఫస్ట్ ప్లేస్లో చేసింది. చివరి 10 నిమిషాల్లో చెక్ రిపబ్లిక్ను కట్టడి చేసిన కొరియా 2010 ప్రపంచ కప్ తర్వాత ఈ మెగా ఈవెంట్లో తాము ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గింది. మెక్సికో గెలుపు తొలి ప్రపంచ కప్ టోర్నీకి మూడోసారి ఆతిథ్యమిస్తున్న మెక్సికో జట్టు కూడా విజయంతో టైటిల్ వేటను ప్రారంభించింది. మెక్సికో సిటీ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో మెక్సికో 2-0తో గెలిచింది. ఆట 9వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ ఈ ప్రపంచ కప్లో గోల్ చేసిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 67వ నిమిషంలో రౌలీ జిమేనెజ్ గోల్తో మెక్సికో ఆధిక్యం 2-0కి పెరిగింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొరటుగా ఆడడంతో రెఫరీ కఠినంగా వ్యవహరించారు. 49వ నిమిషంలో సితోలేక్, 24వ నిమిషంలో తెంబా జానుకు రెడ్ కార్డులు ఇచ్చి మైదానం బయటకు పంపించారు. 90+2వ నిమిషంలో మెక్సికో ప్లేయర్ సిజర్ మెంటస్ కూడా రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. 2006 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా క్రొయేషియా మ్యాచ్ తర్వాత ఒకే మ్యాచ్లో 3 రెడ్ కార్డులు రెఫరీ జారీ చేయడంతో ఇది తొలిసారి కావడం విశేషం. 13 నిమిషాల్లో 2 గోల్స్ చెక్ రిపబ్లిక్పై 2-1తో విజయం. ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆసియా జట్టు శుభారంభం. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.